ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి పక్కన క్వార్టరీ ఉండదు చెప్పండి? చంద్రబాబు నాయుడు పక్కన క్వార్టరీ లేదా? అది రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో క్వార్టరీ ఉండదో చెప్పు. ఉదాహరణకు మీ ఏబిఎన్ ఉంది, మీ రాధాకృష్ణ గారి చుట్టూ క్వార్టరీ ఉండదా? ఉంటుంది కదా. ఇగో మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు. సో క్వార్టరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర ఉండేటువంటిది. సరే, ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి? దూరం నుంచి చూసిన వాళ్ళు, లేకపోతే ఆ క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు. ఇప్పుడు నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొక మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోద్ది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో, ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకు. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. సో వెళ్ళిపోయినటువంటి వారు ఇంతకంట ఇదిగా మాట్లాడతారనుకోవడం మా అమాయకత్వం, మీ అమాయకత్వం. ఢిల్లీలో వారు మాట్లాడినటువంటి మాటలకి, నిన్న విజయవాడలో మాట్లాడినటువంటి మాటలకి చాలా వ్యత్యాసం కనబడింది అనేటువంటిది నా అభిప్రాయం. సో ఏదేమైనప్పటికీ సరే, ఈ క్వార్టరీ గురించి కానీ లేకపోతే ఇంకోటి గురించి మాట్లాడినప్పుడు మనం కూడా ఆ స్థాయిలో మనం పనిచేసాం కదా, ఆ స్థాయిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాం కదా. ఒకవేళ నిజంగా నిన్న వారు మాట్లాడినప్పుడు ఏమన్నారు, ఏదైతే వారు మెన్షన్ చేసినటువంటి క్వార్టరీ అనేటువంటి మాట్లాడారో, లేదా పూజారులు అనేటువంటి మాటలు మాట్లాడారో, మొన్నటి వరకు ఆ పాత్రలో మనం కూడా పనిచేసాం కదా. మరి చేసినప్పుడు మరి మనం ఏం చెప్పుంటాం, మనం ఏం చేసుంటాం అనేటువంటిది కూడా ఒకసారి అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంతకంట బెటర్గా మాట్లాడతారు, లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తారు అనేది నిన్న మాట్లాడిన తర్వాత వారు ఏదో ఒక ఆయన వ్యవసాయం చేసుకోబోట్లేదు, రాజకీయమే చేయబోతున్నారు అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా అర్థమైంది. ఆయన అయితే వ్యవసాయం చేయబోడు, ఆయన రాజకీయం చేస్తారనేటువంటిది నాకు నిన్న వారి మాటల ద్వారా అర్థమైంది.